ఒకటే ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. అందరూ మాట్లాడారు. ఒకటి ఏంటంటే దీనికి ప్రత్యేక రక్షణ చట్టం అన్నారు. అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అవసరము, అది మర్చిపోతున్నాం మనం. ఎందుకంటే ఒక హత్య చేసేవాడికి ఇంకోసారి హత్య చేయడానికి ఇవన్నీ పురుగొల్పేదంటే ఏం కాదు బయటకు వచ్చేస్తాము, ₹1,00,000 ఖర్చు పెట్టుకొని బయటకు వచ్చేస్తాము అనే సమాజంలో ఒక నైతిక ఇది ఉంది. సో ఆ భావజాలాన్ని చంపాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండి తొందరగా త్వరితగతిన తిరుగుతుంది. అరే చంపాలంటే రేపు పొద్దున మన బతి కూడా ఇంతేరా అనే భయం కలగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి రావాలి. దీనికి ఇట్లాంటి అంశాల పట్ల వెంటనే జరిగితే స్పందించి 3 నెలల నుంచి 6 నెలల లోపల తీర్పులు వచ్చే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం కూడా మనం పట్టుబట్టాలి అనేది ఇది. 2, మన రాజ్యాంగం అన్నీ ఇచ్చింది ఈ రాజ్యాంగంలో, కానీ మనకి ఎవరికి అవగాహన లేదు. అసలు కులాన్ని రాజ్యాంగం గుర్తించదు. ఆ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం అనేది కులాన్ని గుర్తించి చాలామంది అంటారు రాజ్యాంగంలో కులాలు రాశారు, కులాలు గుర్తిస్తుందని. అది గుర్తించదు. అట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి రాజ్యాంగంలో. ఈ రాజ్యాంగం ప్రత్యేకించి అన్ని విషయాలు చెప్తా సామరస్యం అడుగుతాయి, కానీ కుల సామరస్యం అడగదు. ఎందుకంటే కులాన్ని గుర్తించదు కాబట్టి. కుల సామరస్యం అనేది లేదు, ఎందుకంటే కులాన్ని గుర్తించదు ఈ రాజ్యాంగము. సో మత సామరస్యం అడుగుతుంది, అట్లాగే ప్రాంతీయ సామరస్యం అడుగుతుంది, సామరస్యంగా ఉండాలి ప్రజలు అని. సో రాజ్యాంగం కులాన్ని గుర్తించేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఖచ్చితంగా మన డిమాండ్లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.